దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. మరొక చోట మరొక వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. 138వ కీర్తన 2వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. 138వ కీర్తన 2వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ చదవబడిన వాక్యములను మనము ఆధారం చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మనము వాక్యము వింటున్నప్పుడు ఈ మాటల ద్వారా నాకేంటి అన్నట్లుగా మనం వినాలి. ఎలా వినాలండి? చెప్పబడుతున్నటువంటి యొక్క మాటల ద్వారా నాకేంటి, నాకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అని మనము ఆలోచన చేసుకోగలిగితే ఆ వాక్యాన్ని మన యొక్క హృదయాలకు మనము అన్వయించుకోగలుగుతాం. అంతే కదండి. ఈ మాటల ద్వారా నాకేంటి అని నువ్వు ఎప్పుడైతే ఆలోచన చేస్తావో, ఆ యొక్క ఆలోచన ఎప్పుడైతే మనకు కలుగుతుందో ఆ యొక్క వాక్యాన్ని మనం ఏం చేయగలుగుతాం? అన్వయించుకుంటాం. ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాక్యాన్ని అన్వయించుకుంటామో అప్పుడు మనము దేవుని యొక్క మెల్లని స్వరాన్ని మనము వినగలుగుతాం. నీవు కానీ నేను కానీ ఇక్కడ కూర్చున్న మనము కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం అన్వయించుకోకపోతే దేవుని యొక్క స్వరాన్ని మనము వినలేము. ఎందుకంటే మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి కొనసాగుతున్నటువంటి మనకు ఒక మంచి పేరుంది. ఏమిటి ఆ మంచి పేరు అనంటే మనము గ్రంథ ప్రజలము. మనం ఎవరు చెప్పండి? ఏ గ్రంథ ప్రజలు? మనము పరిశుద్ధ గ్రంథ ప్రజలము. ఈ పేరు ఎవరికీ లేదండి. ఎవరైతే మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి కొనసాగుతారో వారికి మాత్రమే గ్రంథ ప్రజలు అనేటువంటి పేరు ఉంది. కాబట్టి ఈ దినము మనము చేస్తున్నటువంటి మన యొక్క భక్తికి కానీ, మన యొక్క విశ్వాసానికి కానీ, మన యొక్క క్రియాశీలక జీవితానికి కానీ ఆధారం ఏమిటయ్యానంటే ఈ పరిశుద్ధ గ్రంథం. మన యొక్క విశ్వాస జీవితానికి, మన యొక్క క్రియాశీలక జీవితానికి కూడా ఏమిటయ్యా ఆధారం అనంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం. దేవుని వాక్యం యొక్క లేక దేవుని యొక్క ఈ గ్రంథం ఏదైతే ఉందో దాని ఎడల మన యొక్క వైఖరి ఎలాగ ఉండాలి అంటే అది సరైనదిగా ఉండాలి. మన యొక్క వైఖరి సరైనదిగా లేకపోతే మనము గ్రంథ ప్రజలము కానే కాదు. అదేంటో కానీ ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథం మన చేత ఉంటుంది, మన దగ్గరే ఉంటుంది, కానీ ఈ గ్రంథంలో ఉన్నటువంటి ప్రయోజనాలను మనము పొందుకోలేకపోతున్నాం. దేవుడు ఈ గ్రంథములో పొందుపరిచినటువంటి పరలోక సంబంధమైన అటు భూ సంబంధమైనటువంటి ఈవులను మనం ఏం చేయలేకపోతున్నాం? పొందుకోలేకపోతున్నాం. నేను అంటాను ఇది చాలా దురదృష్టకరం. నువ్వేమీ పెద్ద ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. దేవుడు ఏ గ్రంథమునైతే నీకు ఇచ్చినాడో ఆ గ్రంథం ఎడల మనకు సరి అయినటువంటి వైఖరి ఉండాలి. ఆ వైఖరి ఎప్పుడైతే ఉంటుందో దేవుడు దేనినైతే ఇందులో పొందుపరిచాడో అదంతా మనము పొందుకోగలుగుతాము. సరైనటువంటి వైఖరి లేకపోతే ఇందులో ఉన్నటువంటి ప్రయోజనాలు మనము పొందుకోలేం. ఎందుకంటే ఇది దైవావేశం వల్ల రాయబడిన లేఖనాలు ఇవి.
ఒక ఆయన ఏమంటాడో తెలిసే ప్రియమైన వాళ్ళారా, దేవుడు తన యొక్క హృదయం అంతా కూడా ఈ యొక్క 66 పుస్తకాల్లో ఇమిడ్చి మనకిచ్చాడట. ఈ పరిశుద్ధ గ్రంథం ఏంటి చెప్పండి? దేవుని యొక్క మనస్సు. కాబట్టి ఈ మనసు ఎప్పుడూ కూడా ఏమి కోరుకుంటుందయ్యా అని అంటే, మనము ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రయోజనాలను మనము పొందాలన్నదే దేవుని యొక్క ఆశ, ఆకాంక్ష. ఎందుకంటే దేవుని యొక్క మనస్సు. ఈరోజు ఎవరైతే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తెరుస్తున్నారో వారు ఏమి తెరిచినట్టో తెలుసండి? చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఏం తెరిచినట్టు? ఇదంతా కూడా దేవుని యొక్క హృదయం అయితే, ఈ హృదయం అనేటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకి ఇగా మనం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనము తెరుస్తున్నాము అని అంటే ఏమి తెరిచినట్లు? మనము దేవుని యొక్క హృదయాన్ని తెరుస్తున్నాము అనేటువంటి స్పృహతో మనము ఈ యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలంటే చదవాలి, ధ్యానించాలి, వాక్యానుసారముగా మనము జీవించాలి. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క హృదయాన్ని మనం ఏం చేయాలంటే ఉపయోగించుకోవాలి. ఇది మనకు చేత కావడం లేదు. పిల్లలు చూడండి, వాళ్ళ యొక్క అవసరత ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉపయోగించుకుంటారు కదా? చక్కగా నేగ్గా ఒక మంచి మాట చెప్పి, తాత అనేవాడిని తాతగారు అని, మాయ అనేవాడిని మాయని, అక్క అనేవాడిని అక్కని చక్కగా వారిని ఉపయోగించుకుంటారు. మరి అలాగే మరి యొక్క దేవుని యొక్క మనస్సు అనేటువంటి దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనం ఏం చేయాలి చెప్పండి? చక్కగా మనము ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుంటే మనకు అనేకమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈరోజు నేను చెప్పదలిచిన దేవుని వాక్యాంశం ఏమిటంటే, వాక్యము ఎడల ఆసక్తి. ఏమి ఎడల ఆసక్తి? వాక్యము ఎడల ఆసక్తి. మనము 138వ కీర్తన 2వ వచనాన్ని కూడా మనం చదివాం. చదివినప్పుడు ఒక మంచి మాట అక్కడ ఉంది. ఏమని ఉంది? నీ నామము కంటే నీ వాక్యాన్ని ఏం చేసావట? గొప్ప చేశావు. అందుకే ఈరోజు ఆరాధన కీర్తనలో మనము దేని కొరకు మాట్లాడుకున్నాం అంటే ఆయన యొక్క నామము కొరకు మాట్లాడుకున్నాం కదండి. ఆయన యొక్క నామం ఎటువంటిది అని అంటే అది ఉద్ధరించేటువంటి నామము. ఆయన యొక్క నామం ఎటువంటిది? ఉత్తమమైన నామము. ఆయన నామము ఎటువంటిది? ఉపకారము చేసేటువంటి నామము. కానీ దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఆయన నామము కంటే ఆయన యొక్క వాక్యాన్ని ఏం చేశాడట? గొప్ప చేశాడు. అలాగని ఆయన యొక్క నామము ఆయన ఎక్కడ కూడా తక్కువ చేయలేదు. ఆయన యొక్క నామం ఎటువంటిదట? అది రక్షణ తెచ్చినటువంటి నామం. ఆయన యొక్క నామం ఎటువంటిది? రక్షణ తెచ్చిన నామం. ఆయన యొక్క నామం ఎటువంటిదో తెలుసా? ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనను దేవుని వద్దకు తీసుకుని వెళ్ళేటువంటి నామము. ఆయన యొక్క నామము దుష్ట శక్తుల మీద విజయాన్ని ఇచ్చేటువంటి నామము. ఆయన యొక్క నామము సమస్తము చేయగలిగినటువంటి నామము. అయినప్పటికీ ఆయన ఏమంటున్నాడంటే, నేనిచ్చిన నామము కంటే ఆ వాక్యం ఎటువంటిదట? గొప్పది. అందుకే ఈరోజు మనకు వాక్యము పైన ఏముండాలి చెప్పండి? ఆసక్తి ఉండాలి. మనం రోమిలికి రాసిన పత్రిక మనము చదివినటువంటి 12వ అధ్యాయము 11వ వచనం అదే ఆసక్తి విషయంలో. ఈరోజు మన ఆసక్తి దేని మీద? మన ఆసక్తి దేని మీద ఉంటుందంటే రకరకాలు. నీ ఫలానా అని చెప్పడానికి లేదు. అన్నిటిలో కూడా మనము ఆసక్తి కలిగి ఉంటున్నాం. కానీ ఈరోజు దేవుడు నీతో నాతో ఏం మాట్లాడుతాడంటే, మీరు వాక్యం మీద ఆసక్తి కలిగి ఉండండి. ఎందుకనంటే నేను ఇచ్చిన నామము కంటే ఈ వాక్యము నేను హెచ్చించాను, గొప్ప చేశాను అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఆసక్తి బాగుంటే ఆత్మలో తీవ్రత ఉంటుందట. ఏంటంటే ఆసక్తి బాగుంటే ఆత్మలో తీవ్రత వస్తుంది. తీవ్రత కలిగి ఉంటే దేవుణ్ణి సేవించడము తేలికవుతుందట. ఈరోజు మనకు తీవ్రత లేదు. ఎందుకు తీవ్రత లేదు అంటే చెప్పండి? ఆసక్తి లేదు. ఆసక్తి ఉంటే ఆత్మలో తీవ్రత వస్తుంది. ఎప్పుడైతే తీవ్రత కలిగి ఉంటామో దేవుణ్ణి ఆరాధించడం ఏమైపోతుంది? చాలా తేలికవుతుందట. కాబట్టి మనకు తీవ్రత ఉండాలి. అట్ ద సేమ్ టైం దేవుని వాక్యము పట్ల మనకు ఆసక్తి ఉండాలి.
చూద్దాం దేవుని వాక్యం పట్ల మన యొక్క వైఖరి ఎలా ఉండాలి. కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. వీటిని బట్టి మనము దేవుని ఎడల మన యొక్క ఆసక్తి ఎలా ఉందో మనము సరి చేసుకుందాం. దేవుని వాక్యం ఎడల నీ వైఖరి ఏమిటి? చూడండి, 119వ కీర్తనలో నుంచి కొన్ని విషయాలు మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. 119వ కీర్తన 515వ పేజీ 119వ కీర్తన 18వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. నీవు దేవుని యొక్క వాక్యాన్ని చదివే ముందు ఏం తెరవబడాలట? ఏం తెరవబడాలి? కన్నులు తెరవబడాలి. ఈ వాక్యము లేక యొక్క రిఫరెన్స్ నాకు ఏమి నేర్పించిందయ్యా అని అంటే, వాక్యం ఎడల నీ వైఖరి ఏమిటంటే, నీ వాక్యాన్ని చదివే ముందు ఏం చేయాలట? ప్రార్థన చేయాలట. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కీర్తనకారుడు అంటున్నాడు, ఆశ్చర్యమైన సంగతులను నేను గ్రహించినట్లు. నీవు పరిశుద్ధ గ్రంథములో లేక దేవుని యొక్క వాక్యములో ఆశ్చర్యమైన సంగతులు లేక ఆశ్చర్యకరమైన సంగతులను మనము గ్రహించాలి అని అంటే మన యొక్క కన్నులు తెరవబడాలి. ఏ కన్నులు తెరవబడాలి? ఏం పాస్టర్ గారు మేము ఏమైనా గుడ్డోరం అనుకుంటున్నారా అని మీరు అనుకోవచ్చు. కాదు, నీ యొక్క ఆత్మీయ నేత్రములు తెరవబడాలి. మన యొక్క ఆత్మీయ నేత్రములు తెరవబడాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. నీవు ప్రార్థన చేయకపోతే నీవు పరిశుద్ధ గ్రంథంలోటువంటి సత్యాలు నీవు నేను కూడా గ్రహించలేము. అందుకే పేతురు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనములు ఏమంటారంటే, మీరు తీనవసరం లేదు కానీ ఏలి అనగా ప్రవచనం ఎప్పుడూ కూడా మనుషుని యొక్క ఇచ్చ నుండి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. ఎందుకనంటే ప్రియమైన వారలారా, ఈ ప్రవచనము, ఈ వాక్యము, ఈ హృదయము ఎవరి హృదయం? ఇది దేవుని యొక్క హృదయము. ఇది మనుషుల యొక్క ఇచ్చ వలన ఇష్టం వలన కలిగినది కాదు. మరి ఎలా కలిగింది ఈ వాక్యము అంటే, పరిశుద్ధాత్మ వలన వారు ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా వారు పలికారు, దేవుని మూలముగా వారు రాసినారు. కాబట్టి ఈ వాక్యమును నువ్వు తెరిచే ముందు, ఈ వాక్యము నువ్వు చదివే ముందు, ఈ వాక్యము నువ్వు పరిశోధించే ముందు, ఈ వాక్యము నువ్వు ధ్యానించే ముందు నీవు చేయవలసిన పని ఏమిటయ్యానంటే నీవు ప్రార్థన చేయాలి. అది అప్పుడు నీ యొక్క మనోనేత్రములు, నీ కన్నులు తెరవబడతాయి. అప్పుడు ఆశ్చర్యకరమైన సంగతులను నీ వాక్యములో నుంచి పొందుకోగలుగుతాం. నీవు ప్రార్థన చేయగలిగితే నీ నేత్రములు తెరవబడతాయి. నీ నేత్రములు తెరవబడి నీ వాక్యమును చదవగా ఆ వాక్యము ద్వారా నువ్వేం పొందుతావంటే ప్రయోజనాన్ని నీవు పొందుకోగలుగుతాం. అర్థమవుతుందండి దేవుని మాటలో. ఎందుకనంటే ప్రియమైన వాళ్ళరా, ఇదేదో ఒక జర్నలిస్ట్ రాసినటువంటి సమాచారము కాదు, లేకపోతే నీ స్నేహితుడో నా స్నేహితుడో రాసినటువంటి ఉత్తరము కానే కాదు. ఇది నీకు అర్థం కావాలి అని అంటే, ఇందులో ఉన్నటువంటి పరమార్థాన్ని నువ్వు పొందుకోవాలి అని అంటే, ప్రయోజనాలను పొందాలి అని అంటే నువ్వు ప్రార్థన చేయాలి వాక్యాన్ని చదివే ముందు. అందుకే ఒక మంచి మాట మీకు తెలియజేస్తాను. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో పౌలు గారు ఒక మంచి మాటను రాశారు. ప్రియమైన వారలారా, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో అంటున్నాడు, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. 15 ఏమన్నాడు చూడండి, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. ప్రకృతి సంబంధికి దేవుని వాక్యం అర్థం కాదు. మనుష్య రీతిగా ఆలోచన చేసిన వాడికి దేవుని యొక్క మనసు అర్థం కాదు. ఈ రోజు నువ్వు దేవుని యొక్క మనస్సును అర్థం చేసుకోవాలి అని అంటే, దేవుని యొక్క వాక్యమును నువ్వు అర్థం చేసుకోవాలి అని అంటే నీవు ఆత్మానుభవము చేతనే నువ్వు తెలుసుకోగలుగుతావు. అలా తెలుసుకోవాలి అంటే నీవు దేవుని వాక్యము దగ్గరికి రాగానే మొదట ఏం చేయాలి చెప్పండి. నేను ఒక మాట చెప్తాను. చాలా మంది చెప్పు ఉంటారు, చాలా మంది ఆదివారం మాత్రం బైబిల్ తెస్తారు, తెచ్చిన బైబిల్ని చక్కగా ఒబ్బడిగా మరలా ఇంటికి పట్టుకొని వెళ్ళి పెడతారు. మరలా ఎప్పుడు చేస్తాం? సో కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి అని అంటే,
లేక దేవుని యొక్క వాక్యాన్ని తెరిచే ముందు మనం ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. ఈరోజు ఆదివారం మనం పరిశుద్ధ గ్రంథాన్ని చేస్తాం, పట్టుకెళ్ళి ఇంట్లో పెడతాం. మళ్ళీ ఎప్పుడు చేస్తాం మనం? ఆ తీసే ముందు దుమ్ము దులుపుతాం. ఎందుకంటే మన విశాఖపట్నంలో దుమ్ము ఎక్కువ కదండి. ఆ పరిశుద్ధ గ్రంథం దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడంటే మన దుమ్ము దులుపుతుందని దేవుడు మనకి ఇచ్చాడు, కానీ పరిశుద్ధ గ్రంథానికి బట్టిన దుమ్మును దులుపుతామని దేవుడు నీకు వాక్యాన్ని ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క మనస్సు అనేటువంటి వాక్యం నీకు అర్థం కావాలంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. నీవు ప్రార్థన చేసినప్పుడు నీవు పరిశుద్ధ గ్రంథంలో లేక ఆయన ఇచ్చిన వాక్యంలో ఆశ్చర్యమైన సంగతులు నీవు నేను కూడా గ్రహించగలుగుతాం. ఇది నీవు నేను అర్థం చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, కీర్తనకారునికి అర్థమైంది కాబట్టి ప్రభువా నా కన్నులు తెరువు అని ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తాడు. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని చదివే ముందు మన యొక్క కన్నులు తెరవబడే విధముగా ప్రార్థన చేయి. ఏదో మనము కోరమండల్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయినట్లుగా లేక వందే భారత్ వెళ్ళిపోయినట్లుగా మనము చాలా స్పీడ్గా దేవుని యొక్క వాక్యాన్ని మనము చదివేస్తున్నాం. అలా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా చదవకూడదు. చాలా నెమ్మదిగా, చాలా స్లోగా మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము చదవాలి, ధ్యానించాలి. అలా చదవాలి, ధ్యానించాలి అంటే లేక పరిశోధించాలంటే ఖచ్చితంగా నీవు మొదట ప్రార్థన చేసుకో. ప్రభువా నా యొక్క కన్నులు నీవు తెరువు అని. కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నీ వాక్యం పట్ల నా వాక్యం ఏంటో చెప్పమంటారా? నీ వాక్యాన్ని చదివే ముందు నేను ఏం చేసుకుంటున్నాను? నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఈరోజు వాక్యం చదివే ముందు మనకు ప్రార్థన చేసుకున్నటువంటి ఆసక్తి ఉందా? చాలు. రెండవదిగా మనం ఆలోచించేద్దాం. అదే 119వ కీర్తన 15వ వచనములో ఈ మాట రాయబడి ఉంది. 119, 15వ వచనంలో అంటున్నాడు, నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను, నీ త్రోవలను మన్నించదను. ఈ వచనం నాకేమి నేర్పిస్తుందో చెప్పమంటే, రెండవదిగా వాక్యం పట్ల మనకున్నటువంటి ఆసక్తి, వైఖరి ఏమిటయ్యానంటే వాక్యాన్ని లోతుగా ఆలోచించు. ధ్యానించడం అంటే అర్థం ఏంటి? ధ్యానించడం అంటే ఆలోచించడమే. అంతేగా ఇప్పుడు ధ్యానించడం అంటే ఏం చేస్తామండి? అలా చూస్తాం, ఆ మాట మనం చదివాం, దాన్ని మరలా లోపల మనం ఏం చేస్తామంట? ఆలోచించాలి. ధ్యానించడం అని అంటే ఆలోచించాలి. ఎలా ఆలోచించాలి? లోతుగా నువ్వు ఆలోచించాలి. ఈ రెఫరెన్స్ కి అదే 119లో 148వ వచనాన్ని కూడా మనం యాడ్ చేద్దాం. 148వ వచనంలో చూడండి, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుందను అన్నాడు. అంటే నీకు వాక్యం పట్ల ఉన్నటువంటి నీ వైఖరి ఏమిటయ్యా అని అంటే నీవు లోతుగా వాక్యాన్ని నీవు ఆలోచించు. మనము నిర్గమాకాండంలో మనం చదువుతా ఉన్నప్పుడు మీరు తీయొద్దు కానీ అక్కడ 2 రకాలైనటువంటి జంతువుల కొరకు మాట్లాడాడు దేవుడు. ఏమిటయ్యానంటే మొదటిది నెమరు వేసేటువంటి నెమరు వేసే జంతువులు, రెండవది నెమరు వేయని జంతువులు. ఈ రెండిట్లో ఏది పవిత్రమైనది? నెమరు వేసే జంతువు పవిత్రమైనదా? నెమరు వేయనిది పవిత్రమైనదా? నెమరు వేసేటువంటి జంతువు ఎవరు? అది పవిత్రమైనది, దాన్ని నీవు తినవచ్చు అన్నాడు. మరి ఇక్కడ నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? ప్రతిరోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తే మనం ఎవరము? లేక నెమరు వేస్తే మనం ఎవరని చెప్పండి? పవిత్రమైన వారము. మరి నెమరువైన వారు మాట్లాడండి. అంతే. నీవు దేవుని యొక్క వాక్యాన్ని నెమరు వేస్తే, ప్రతిరోజు నువ్వు ధ్యానిస్తే మనము పవిత్రమైన వారము లేక పరిశుద్ధమైన వారము అన్నాడు. మరి నెమరు వేయకపోతే మాట్లాడండి, వారు అపవిత్రమైన వారు అంటున్నారు. నీవే స్టేజ్లో ఉన్నావు, నీవే స్థాయిలో ఉన్నావు, నెమరు వేసే స్థాయిలో ఉంటే నీవు నేను కూడా పవిత్రమైన వారము లేక పరిశుద్ధమైన వారము. నెమరు వేయకపోతే మనం ఎవరని చెప్పండి? ఎవరు? అపవిత్రమైన వారం. ఈరోజు మన యొక్క జీవితాల్లో మనం సక్సెస్ కావాలి అని అంటే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నెమరు వేయాలి. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, లోతుగా ధ్యానించు. కీర్తనకారుడు అంటున్నాడు, నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను అంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఎందుకండి యెహోషువ కనాన్లోనికి ప్రవేశించిన వెంటనే దేవుడు ఏమన్నాడండి? చూడండి, యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయములో ఎంత చక్కని మాట చెప్పాడు.
నేను మోషేకు తోడైనట్లుగా నీకు తోడై ఉంటానని చెప్పి చూడండి 8వ వచనములు అంటున్నాడు కదా, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడలా. ఏమన్నాడు? నేను కనాను వచ్చేసాను కదా అని చంకలు గుద్దుకోవద్దు. ఇక్కడ నువ్వు వర్ధిల్లాలి అంటే, నీ విజయాన్ని పొందాలంటే, నువ్వు సుఖముగా జీవించాలంటే, నువ్వు సౌభాగ్యంగా ఉండాలంటే, నెమ్మదిగా ఉండాలంటే, నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని, నేను నీ సేవకుడైనటువంటి మోషేకి ఇచ్చినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథం ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలట? ధ్యానించిన ఎడలా. ఎప్పుడు ధ్యానించాలట? దివారాత్రము ధ్యానించిన ఎడల. దావీదు అంటున్నాడు, నేను అనుదినము నిత్యము నిన్ను స్తుతిస్తాను అన్నట్లుగానే యెహోషువతో దేవుడు అంటున్నాడు కదా, నీవు దివారాత్రము నువ్వు నా ధర్మశాస్త్రాన్ని ధ్యానించు. ధ్యానించిన ఎడల ఏమన్నా చూడండి, నీ మార్గమును వర్ధిల్లా చేసుకొని చక్కగా నీవు ప్రవర్తిస్తావు అన్నాడు. నువ్వు చక్కగా ప్రవర్తించాలి అనంటే, నువ్వు వర్ధిల్లాలి అనంటే, నువ్వు నెమ్మదితో ఉండాలంటే, నువ్వు సమాధానకరమైన స్థితిలోనికి నువ్వు వెళ్ళాలంటే, దేవుని యొక్క సహవాసంలోనికి నువ్వు వెళ్ళాలంటే దివారాత్రము నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించు. చూడండి, ధ్యానిస్తే కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, ధ్యానిస్తే నీ ఆలోచన మారుద్దంట. ధ్యానిస్తే ఏమవుతుంది? ఆలోచన మారుతుంది. ఆలోచన మారితే నీ నడవడిక మారుతుంది. నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. ఆలోచన మారితే నడవడిక మారుతుంది. నడవడిక ఎప్పుడైతే మారుతుందో నీ అలవాట్లు మారుతాయట. అర్థమవుతుందండి? ఎప్పుడైతే నీ నడవడిక మారుతుందో అప్పుడు ఏమవుతుంది? అలవాట్లు మారుతాయి. ఎప్పుడైతే నీ యొక్క అలవాట్లు మారుతాయో నీ జీవిత ప్రమాణము మారుతుందట. ఎప్పుడైతే నీ యొక్క జీవిత ప్రమాణం మారుతుందో నీవు సరైన గమ్యానికి చేరుకుంటావు అన్నాడు. ఇదంతా ఎలాగా? ఈ సక్సెస్ ఎలాగొచ్చింది అంటే నీ వాక్యాన్ని ధ్యానించడం వలన. మరలా చెప్తున్నాను చూడండి, నీవు ధ్యానిస్తే నీ ఆలోచన మారుద్ది. నీ ఆలోచన విధానం మారితే నీ నడవడిక మారుతుంది. నీ నడవడిక మారితే నీ అలవాట్లు మారుతాయి. నీ అలవాట్లు మారితే చెప్పండి నీ జీవిత ప్రమాణము మారుతుంది. నీ జీవిత ప్రమాణం ఎప్పుడైతే మారుతుందో నీవు సరైనటువంటి గమ్యానికి ఏం చేస్తారు? చేరుకుంటావు అన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలట? ధ్యానించాలి. వేటిని ధ్యానించాలి? దేవుని వాక్యం. దేవుని వాక్యం ఎటువంటిది? పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఆ వాక్యాన్ని గురించి చిన్న వివరణ ఇచ్చాడండి. అక్కడైనా ఒక 6 విషయాలు అక్కడ ఉంటాయి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయము చూడండి 8వ వచనములో ఈ మంచి మాటని రాస్తూ ఉన్నాడు. మెట్టుకు సహోదరులారా, 4వ అధ్యాయము 8వ వచనములో ఫిలిప్పీలకు రాసిన పత్రికలు అంటున్నాడు, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల చూడండి, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచండి అన్నాడు. 6 విషయాలు అక్కడ చెప్పాడు. వేటి మీద ధ్యానం ఉంచాలట? ఈరోజు మన ధ్యానం దేని మీద? మన యొక్క ఆలోచనలు దేని మీద? మన యొక్క ఆసక్తి దేని మీద? ఏమో దేని మీద ఉన్నది నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ దేవుని యొక్క వాక్యం ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాడు, నీకు యోగ్యత అయినా మెప్పైన ఏదైనా కావాలి, ఉండాలి అనుకుంటే నువ్వు సత్యమైన వాటిని ఏం చేయాలట? చెప్పండి, ఏమన్నాడు? ఏవి సత్యమైనవో వాటిని ధ్యానించు, ఏవి మాన్యమైనవో వాటిని ధ్యానించు, ఏవి న్యాయమైనవో వాటిని ధ్యానించు, ఏవి పవిత్రమైనవో వాటిని ధ్యానించు, ఏవి రమ్యమైనవో వాటిని ధ్యానించు, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద నీ ధ్యానం ఉంచు. ఈరోజు ఈ 6 మీద తప్ప అన్నిటి మీద మనం ధ్యానం ఉంచుతున్నాం. ఈ 6 సులక్షణాలు ఉన్నటువంటి పుస్తకం ఏదైనా ఉందంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ఒకటే. ఈ 6 లక్షణాలు కలిగిన గ్రంథాన్ని నీకు నాకు ధ్యానించడం రావాలి. కానీ ఈరోజు ధ్యానించడం అన్న దాన్ని మనం ఏం చేసాం చెప్పండి? మర్చిపోయాం. మీరు దేవుని వాక్యాన్ని చదువుతున్నారు, లేదనడం లేదు. కానీ ఎలా చదువుతున్నాము? దాన్ని లోతుగా ధ్యానపూర్వకంగా మనం దేవుని వాక్యాన్ని చదువుతున్నామా? చదవాలనే దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఆ మొదటి కీర్తన
మనకు తెలుసు మనందరి కూడా. 2వ వచనం ఏంటి చెప్పండి? దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తారో, అక్కడ యెహోషువతో అన్నాడు, నీ మార్గములన్నీ కూడా నువ్వు వర్ధన చేసుకుంటావన్న దేవుడే ఈ కీర్తనలోకి వచ్చిన తర్వాత ఏమన్నాడంటే, దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని అక్కడ ఆగిపోలేదండి. అతను నీటి కాలువల ఎవరన్నా నాటబడిన చెట్టు వలె తన కాలమందు ఫలమిస్తాడట. అందుకే దేవుని వాక్యం అంటుంది, ధ్యానిస్తే చెట్టు, ధ్యానించకపోతే చెప్పండి పొట్టు. అంతే. నీవు చెట్టులా ఉన్నావా పొట్టులాగా ఉన్నావో అది నీవు నేను తెలుసుకోవాల్సినటువంటి విషయం. నేను ఎవరిని అవమానిస్తా లేదు, ఎవరి మీద నేను నింద మోపడం లేదు. నేను ధ్యానిస్తే చెట్టు, నేను ధ్యానించకపోతే మాట్లాడండి పొట్టు. అంతే. ఈరోజు ఎవరికి వారే మనం పరీక్షించుకోవాలి. ఎవరో చెప్తే నువ్వు పరీక్షించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని యొక్క మనస్సు అనేటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని దేవుణ్ణి చేతికివ్వగా నీకు నువ్వు ధ్యానం చేసుకుంటే చెట్టుగా ఉంటావు, లేకపోతే పొట్టులాగా మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇంతవరకు చాలు. ఇప్పటికి ఎన్ని చెప్పాను? 2 చెప్పాను. మొట్టమొదటిది ఏంటి? దేవుని యెడల ఆ వాక్యం వల్ల ఆసక్తిలో మొట్టమొదటిది ప్రార్థించు, 2వది ధ్యానించు. అంతే కదా. 3వది కూడా మనము ఆలోచించేద్దాం. మరలా 119వ కీర్తన 11వ వచనాన్ని మనం చదువుకుందాం. 119, 11 చదవండి. నీ ఎదుట నేను పాపము చేయకుండా నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అన్నాడు. 3వదిగా మనకు ఉండవలసినటువంటి వాక్యం మీద ఆసక్తి ఏమిటంటే, వైఖరి ఏమిటంటే, హృదయములో భద్రపరుచుకో వాక్యాన్ని. అంతే. ఎక్కడ భద్రపరుచుకోవాలి? హృదయములో. ఈరోజు పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంది, కానీ మన యొక్క హృదయంలోనికి రావడం లేదు. అందుకే అంటున్నాడు, నేను పాపములో పడిపోకున్నట్లు, లేక నేను పాపము చేయకున్నట్లుగా నా హృదయములో నీ వాక్యము నేను ఉంచుకొని ఉన్నాడు అంటున్నాడు. అంటే ఈ రోజు మన యొక్క అందరి హృదయాల్లో దేన్ని భద్రపరుచుకోవాలి? వాక్యాన్ని భద్రపరుచుకోవాలి. ఈరోజు వాక్యానికి తప్ప మనం అన్నిటిని మన యొక్క హృదయంలో మనం ఏం చేస్తున్నాం? భద్రం చేసుకుంటున్నాం. వాక్యాన్ని భద్రం చేసుకుంటే లాభం ఏంటి పాస్టర్ గారు అని మీరు అడగచ్చు. ఒక్క లాభం చెప్తాను, ఎక్కువ లాభం వద్దు కానీ ఒక్క లాభం చాలు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఏమన్నారు చూడండి. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని చూడండి. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించున్నారు గనుక మీకు రాస్తున్నాను అన్నాడు. ఏంటి పాస్టర్ గారు లాభం అంటే, ఎవరి హృదయంలో అయితే వాక్యాన్ని భద్రపరుచుకుంటారో, ఎవరి హృదయంలో అయితే వాక్యాన్ని ముద్రించుకుంటారో వారు విజయాన్ని పొందుకుంటారు. అంతే. ఎవరి మీద విజయాన్ని పొందుకుంటారు? మీరు దుష్టుని జయించి ఉన్నారు. ఈరోజు మనము దృష్టిని జయించాలి అని అంటే, జయ జీవితాన్ని మనము జీవించాలి అని అంటే మన యొక్క హృదయంలో ఏముంచుకోవాలి చెప్పండి? ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని నిలిపి ఉంచుకుంటారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని వారి యొక్క హృదయంలో భద్రపరుచుకుంటారో వారు దృష్టిని ఏం చేస్తారట? జయిస్తారు. వారు జయ జీవితాన్ని వారు అనుభవిస్తారు. ఇందాక మనం అనుకున్నాము, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 1 నుంచి 11 వచనాల్లో యేసుక్రీస్తు వారిని అపవాది ఏం చేశాడు చెప్పండి? శోధించాడు లేదా? ఈ రాళ్ళను ఏం చేయమన్నాడు? రొట్టెలుగా చేసుకొని తినమన్నాడు. ఇదిగో నువ్వు నీ తండ్రికి ప్రార్థన చేయి, ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, నీ కాళ్ళకు రాయి తగలకుండా ఎత్తిపట్టుకుంటారు, ఈ పైనుంచి నువ్వు దూకే అని కొన్ని విషయాలు అపవాది శోధిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఏం చేశారు చెప్పండి? వాక్యంతోనే సమాధానం ఇచ్చాడు. ఆయన ఆ అపవాదిని ఎలాగ జయించాడు, ఆ శోధని ఎలా జయించాడంటే ఆయన వాక్యం చెప్పే జయించాడు. వాక్యం చెప్పడానికి ఆయన బైబిల్ తీశాడా? బైబిల్ తీశాడండి? లేకపోతే ట్యాబ్ తీశాడా? పక్కన ఉన్న ట్యాబ్ తీసి చెప్పాడా? లేదు. తన యొక్క హృదయంలో ఏ వాక్యములైతే ముద్రించుకున్నాడో భద్రపరచు, ఆయనే వాక్యమే ఉన్న దేవుడు, ఏ వాక్యమైతే ఆయనలో ఉందో ఆ వాక్యముతోనే శోధన ఏం చేశాడు? ఆయన జయించినటువంటి దేవుడు. ఈరోజు నువ్వు శోధన జయించాలి అని అంటే మనందరి హృదయంలో ఏముండాలి చెప్పండి? వాక్యం ఉండాలి.
ఈరోజు మన హృదయంలో వాక్యానికి తప్ప అన్నిటికీ మనం స్థానాన్ని ఇస్తున్నామేమో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. దేవుడు వాక్యాన్ని మాట్లాడుతున్నాడంటే అర్థం ఏమిటంటే మనం సరి చేసుకోవడానికి ఆయన మాట్లాడుతున్నాడు. ఎప్పుడు నేరారోపణ చేయడు కానీ దేవుడు మనం సరి చేసుకోమని తన యొక్క వాక్యాన్ని మనకైనా ప్రకటిస్తాడు. కాబట్టి మనము దాన్ని సరి చేసుకోవలసిన వారుగా మనం ఉన్నాం. వాక్యం ఎడల మన వైఖరి ఏమిటయ్యా అనంటే మన యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము భద్రపరుచుకోవాలి. చాలు. 4వదిగా మనం ఆలోచించేద్దాం. మరలా 119వ కీర్తనని మనం అక్కడికి వద్దాం. 119వ కీర్తన చూడండి, చదువుతా ఉన్నాను. మొదటి 4 వచనాలు ఎలాగో రాయబడి ఉంది. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాస్త్రములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చెయ్యరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు అన్నాడు. ఇక్కడ 3 విషయాలు తెలియజేశాడు. చూడండి, మొదటి వచనములో మొదటి వరుసలో ఏమన్నాడు? చివరి మాట ననుసరించి అన్నాడు, అంటే అనుసరించి అన్నాడు. అలాగే 2వ వచనములో కూడా చూడండి ఏమన్నాడు? ఆయన శాసనములను గైకొనుచు అన్నాడు. ఆ మాటలు అండర్లైన్ చేసుకొని, అనుసరించి అండర్లైన్ చేసుకోండి, గైకొనుచు అన్నాడు. 4వ వచనంలో కూడా చూడండి, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని అన్నాడు. ఈ 3 మాటలు నాకు ఏమి నేర్పిస్తున్నాయ్యా అనంటే ఆయన యొక్క వాక్యమును మనము ప్రాక్టీస్ చేయాలి, అంటే అభ్యసించాలి లేక అవలంబించాలి. ప్రతిరోజు మనము ఆయన యొక్క ధర్మశాస్త్రం లేక ఆయన యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలట? అనుసరించాలట. 2వదిగా ఏమన్నాడైనా గైకొనాలి అన్నాడు. 3వదిగా గైకొనవలనని నేను మీకు ఆజ్ఞాపించుచున్నాను అన్నాడు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము ప్రతిరోజు అవలంబించాలి. ప్రతిరోజు మనం ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ఎవరైతే ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని అభ్యసిస్తారో వారు ఎక్కువగా దేవుని యొక్క ప్రత్యక్షతలను పొందుకుంటారు. ఎవరైతే వాక్యాన్ని ప్రాక్టీస్ లేక అభ్యసిస్తారో అవలంబిస్తారో వారికి దేవుడు మరెక్కువగా తన యొక్క ప్రత్యక్షతను ఇస్తాడట. ఒకవేళ మనము వాక్యమును అభ్యసించకపోతే దేవుని యొక్క వాక్యాన్ని మనము దేవుని యొక్క ప్రత్యక్షతను మనము పొందుకోలేము. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని అభ్యసించాలి. అభ్యసిస్తే దేవుడు మరెక్కువగా తన యొక్క ప్రత్యక్షతను మనకు ఇస్తాడు. అందుకనే మనందరికీ తెలిసి ప్రియమైన వాళ్ళారా, మనం కొంచెములో నమ్మకంగా ఉంటే దేవుడు గొప్ప వాటిని మనకు అనుగ్రహిస్తాడు. కొంచెములో మనము నమ్మకంగా ఉందాం, దేవుడు గొప్ప వాటిని మనకు అనుగ్రహిస్తాడు. అవి మనకు అనుగ్రహించాలంటే మనకిచ్చిన వాక్యాన్ని మనం అనుసరిద్దాం, వాక్యాన్ని గైకొందాం. ఆ యొక్క వాక్యాన్ని గైకొనవలనని ఆయన ఆజ్ఞాపించిన ప్రకారంగా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము అభ్యసిద్దాం, ప్రాక్టీస్ చేద్దాం. ఇది వాక్యం పట్ల మన యొక్క వైఖరి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. కాబట్టి నేను ఈ సందర్భంలో మీకు ఒకే ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఈరోజు మనము విన్న వాక్యమును ఏం చేయాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత 7 దినాలు కూడా మనం ప్రాక్టీస్ చేయాలట. ఈ ఒక భక్తుడు రాశాడు ఈ మాట, ఎవరైతే ఆదివారం వాక్యం విని ఇంటికి వెళ్ళి 7 దినాలు ప్రాక్టీస్ చేస్తాడో ఆ వ్యక్తి మాత్రమే వచ్చే ఆదివారం వాక్యం వినే అర్హత హక్కు ఉందన్నాడు ఆయన. అర్థమైందండి? ఇక్కడ విన్న వాక్యం ఏం చేయాలి? సోమవారం నుంచి శనివారం వరకు అభ్యసించాలి, ప్రాక్టీస్ చేయాలట. అప్పుడే ఆ వ్యక్తి ఆదివారం మరలా వాక్యం వినే అర్హతను పొందుకుంటాడు అన్నారు ఒక భక్తుడు ఆయన. ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత మన వాక్యాన్ని ప్రాక్టీస్ చేస్తున్నామా? అభ్యసిస్తున్నామా? కనీసం అయ్యో పాస్టర్ గారు పలానా వాక్యం చెప్పారని నువ్వు రాసుకోకపోతే వింటావని కదా రికార్డింగ్ చేస్తా ఉన్నాం. అభ్యాసం చేయాలి. అభ్యాసం చేసినప్పుడే మనం తిరిగి మరలా వచ్చే ఆదివారం వాక్యం వినే అర్హత ఉంటుంది. వాక్యం మీద నీ ఆసక్తి ఏమిటంటే లేక వైఖరి ఏమిటయ్యా అనంటే ఆ వాక్యాన్ని నువ్వు అభ్యసించాలి. 5వదిగా మనం ఆలోచన చేద్దాం రండి. వాక్యం ఎడల మన యొక్క వైఖరి ఏమిటయ్యానంటే మరలా 119వ కీర్తన 13వ వచనములో ఈ మాట రాస్తా ఉన్నాడు. చూడండి 13వ వచనం, నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించదను అన్నాడు. చివరిగా మనం ఆలోచన చేస్తే వాక్యం ఎడల మన వైఖరి ఏమిటంటే ప్రకటించు, అంతే. మొదటిది ఏంటి చెప్పండి? ప్రార్థించు. 2వది ధ్యానించు. 3వది హృదయంలో భద్రపరచుకో.
నాలుగవది అభ్యసించు, లేక అవలంబించు, లేకపోతే ప్రాక్టీస్ చేయి, ఏదైనా అదే కదా అర్థం. ఐదవది ఏంటి చెప్పండి? ప్రకటించు. ఇది వాక్యం ఎడల మన యొక్క వైఖరి. మనము ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నామో ఆ యొక్క వినిన వాక్యాన్ని మనం ఏం చేయాలట? ప్రకటించాలి. వాక్యాన్ని ఏం చేయాలి? ప్రకటించాలి. ఈ వాక్యాన్ని, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని నేను పట్టుకున్నాను లేదండి. ఎన్ని వేళ్ళు పట్టుకున్నాయి? 5 వేళ్ళు పట్టుకున్నాయి. ఒక భక్తుడు తన యొక్క పుస్తకంలో రాస్తూ, మనము దేవుని యొక్క వాక్యము దగ్గరికి వచ్చేసరికి ఎలా రావాలో చెప్పమంటారు ప్రియమైన వాళ్ళారా? 5 అంతుల అనుభవంతో రావాలట. దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరికి 5 అంతుల అనుభవం. ఈ 5 వేలతో ఎలాగైతే మనం దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకున్నామో చదివేటప్పుడు కూడా 5 అంతుల అనుభవం మనకు ఉండాలట. ఏమిటి ఆ యొక్క 5 అంతుల అనుభవం? చూడండి, ఆయన ఏం చెప్పాడంటే, ఎవరైతే వాక్యాన్ని భుజిస్తారో, దేవుని దగ్గర రావడం అంటే ఏంటి? వాక్యాన్ని చదవడం అంటే ఏంటి? భుజించడం. ఆయన అన్నాడు, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని భుజిస్తారో వారు ఆరోగ్యకరమైన క్రైస్తవులు అంట. మీరు వినే ఉంటారు చాలాసార్లు, అయినా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని భుజిస్తారో వారు ఎవరట? ఆరోగ్యకరమైన క్రైస్తవులు. రెండవదిగా, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని పఠిస్తారో వారు తెలివైన క్రైస్తవులు అంట. ఈరోజు మనకు తెలివితేటలు రావాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు వాక్యం పఠించాల, ఆ వాక్యమే జ్ఞానం. మూడవదిగా, ఎవరైతే వాక్యమును పరిశోధిస్తారో వారు నైపుణ్యము గల క్రైస్తవులు అయిపోతారట. నైపుణ్యత వస్తుంది. నీ కుటుంబంలో, నీ సంసార జీవితంలో నైపుణ్యత కావాలి. నీ ఉద్యోగం చేస్తున్న చోట, నువ్వు పని చేస్తున్న చోట, నువ్వు ఎక్కడికి వెళ్ళి అక్కడికి ఏముండాలి? నైపుణ్యత ఉండాలి కదండి. నైపుణ్యత లేకపోతే ఎవరు కూడా తీసుకోరు. అలాగే నీవు నైపుణ్యత కలిగి ఉండాలి అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు పరిశోధించు. నాలుగవదిగా, ఎవరైతే వాక్యమును ధ్యానిస్తారో వాళ్ళు ఫలభరితమైన క్రైస్తవులు అంట. వాక్యాన్ని ధ్యానించేవారు ఎవరు చెప్పండి? ఫలభరితమైనటువంటి క్రైస్తవులు. మన వాక్యాన్ని ధ్యానించాలంటే 2 చాలా అవసరతలు ఉన్నాయి. ఏంటి చెప్పండి? 2 అవసరతలు ఉన్నాయి. ఏంటంటే, మొదటిది ఏకాంతం కావాలట. వాక్యాన్ని ధ్యానించాలంటే ఏం కావాలి? ఏకాంతము కావాలి. రెండవదిగా నిశ్శబ్దము కావాలి. మొదటిది ఏకాంతము, రెండవది నిశ్శబ్దము. ఈరోజు మనకి ఈ 2 లేవు. మనం ఎలాంటి వారమయ్యా అంటే మంది మనుషులం అయిపోయాం. అంటే చుట్టూ మనుషులు ఉండాలి, లేక మనుషుల మధ్య మనం ఉండాలి, లేకపోతే మన చుట్టూ ఎవరు ఉండాలి? మనుషులు ఉండాలి. కానీ నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలంటే ఏకాంతము, అలాగే ఈ నిశ్శబ్దము కూడా అవసరము. నిశ్శబ్దము, ఏకాంతము లేని దగ్గర వాక్య ధ్యానానికి తావు లేదు, ఉండదు. కాబట్టి ఆయన అన్నాడు కదా, 5 అంతుల అనుభవంతో మనం రావాలట. తర్వాత ఏమన్నాడు చివరిగా? 5వదిగా, వాక్యమును ఎవరైతే అవలంబిస్తారో వారు క్రియాశీలకమైన క్రైస్తవులు అయిపోతారట. వాక్యాన్ని అవలంబించే వారు ఏమైపోతారట? క్రియాశీలకమైన క్రైస్తవులు. అందుకని అన్నాడు, నీ వాక్యము దగ్గరకు వచ్చేటప్పుడు 5 అంతుల అనుభవంతో రా. ఏంటి చెప్పండి? నెంబర్ 1, వాక్యాన్ని ఎవరైతే భుజిస్తారో వారు ఏమైపోతారట? ఆరోగ్యకరమైన క్రైస్తవులు. రెండవదిగా, వాక్యమును పఠించువారు వారు తెలివైన క్రైస్తవులు అయిపోతారట. అలాగే వాక్యమును పరిశోధించువారు నైపుణ్యత కలిగిన క్రైస్తవులు అయిపోతారు. వాక్యమును ధ్యానించువారు ఫలభరితమైన క్రైస్తవులు అయిపోతారు. వాక్యమును అవలంబించువారు క్రియాశీలకమైన క్రైస్తవులు అయిపోతారు. ఈరోజు మనం ఏ క్రైస్తవులుగా మనం ఉన్నాం? కాబట్టి దేవుని యొక్క వాక్యము దగ్గరికి వచ్చేటప్పుడు ఈ 5 అంతుల అనుభవంతో నువ్వు దేవుని దగ్గరికి రావాలి. వచ్చినప్పుడు నువ్వు ప్రార్థిస్తావు, రెండవదిగా ధ్యానిస్తావు, మూడవదిగా అభ్యసిస్తావు కదండి, నాలుగవదిగా మూడవదిగా హృదయంలో భద్రపరుచుకుంటావు, నాలుగవదిగా అభ్యసిస్తావు, ఐదవదిగా ప్రకటిస్తావు. ఈ 5 అనుభవాలతో మనం ఎక్కడ రావాలి? దేవుని యొక్క వాక్యం దగ్గరికి రావాలి. ఈ అనుభవం మనకు ఉండాలి. వాక్యం పట్ల ఎప్పుడు కూడా మన యొక్క వైఖరి, ఆసక్తి చాలా క్లియర్గా ఉండాలి. ఎందుకంటే ఆయన అన్నాడు, నీవిచ్చిన నామం కంటే నామం కంటే నీవిచ్చిన వాక్యం ఎటువంటిదట? హెచ్చైనది, ఘనమైనదిగా
దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. సో కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు వాక్యం వింటా ఉన్నప్పుడు ఈ మాటల ద్వారా నాకేంటి, నాకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి, ఈ మాటల ద్వారా నేను ఏం మార్చుకోవాలి, ఈ మాటల ద్వారా నా జీవితాన్ని ఎలా మలుచుకోవాలి అనేటువంటి ఆలోచనతో మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేయాలట. ఒక 2 ప్రయోజనాలు, వాక్య ప్రయోజనాలు 2 మీ ముందు ఉంచుతాను చూడండి. ఇంత వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కదా, వాటి వల్ల ఒక 2 ప్రయోజనాలు ఏంటంటే, అదే 119వ కీర్తనలో చూడండి 32వ వచనాన్ని చదవండి. నా హృదయమును నీవు విశాలపరచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున నడుస్తానా, కూర్చుంటానా, నిలవబడతానా, పడుకుంటానా? కాదు 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 కాదు. ఎవరైతే దేవుని యొక్క వాక్యంలోనికి వస్తారో వారు ఎలా ఉంటారట? పరిగెత్తుదురు అన్నాడు. ఇంకొక మాటను కూడా చెప్పి నేను ముగిస్తాను. 45వ వచనాన్ని కూడా చదవండి. నేను నీ ఉపదేశములను వెదకువాడను, నిర్బంధము లేక నడుచుకుందును. మొదటిది పరిగెత్తుదును అన్నాడు, రెండవది నిర్బంధము లేక నడుస్తాను, అంటే విజయవంతమైన జీవితం. ఈరోజు దేవుని దగ్గరకు రావడానికి, దేవుని వాక్యం దగ్గర రావడానికి, దేవుని మందిరానికి రావడానికి చాలా నిర్బంధాలు ఉన్నాయి కదండి. బంధువుల నుంచో, స్నేహితుల నుంచో, లేకపోతే ప్రతికూలమైన పరిస్థితులను బట్టో మనం ఎక్కడ రావట్లేదు చెప్పండి. కానీ ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో వారు నిర్బంధం లేకుండా నడుచుకుంటారు, జీవిస్తారు, వారు పరిగెడతారు. నువ్వు పరిగెత్తాలి అంటే, నువ్వు నిర్బంధం లేకుండా విజయవంతమైన జీవితాన్ని నువ్వు జీవించాలంటే దేవుని వాక్యం దగ్గరికి రా. దేవుని వాక్యం దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ప్రయోజనాలు నీవు నేను కూడా పొందుకో. రాసినప్పుడు చదివినప్పుడు నాకు కూడా అనిపించింది, నిజమే, ఇంట్లో లేకపోతే గృహంలో లేకపోతే కుటుంబంలో వచ్చిన చిన్న చిన్న వాటిని చూసి, ఏంటి ప్రభా నన్ను సేవకు పిలుచుకున్నావు, ఏంటి పరిస్థితి అని కృంగిపోతా ఉన్నాను ప్రభా. ఇది చదివినప్పుడు అతనితో పోల్చుకుంటే అసలు నేను ఏ పట్టువాడిని, ఎందుకంటే నా చుట్టూ సంఘం ఉంది కదా, నాకు సంఘం ఉంది, పెద్దలు ఉన్నారు, తర్వాత నాకు అధికారులు, నా పై అధికారి, ఇంతమంది ఉండగా నేను ఎందుకు నిరుత్సాహపడాలా? ఇప్పుడు అతను పడ్డాడంటే రీజన్ ఉంది, ఎందుకంటే ఏ ఆధారం లేదు కాబట్టి. కానీ ఆ యొక్క నిరుత్సాహంలో కూడా దేవుడు ఆ సేవకుని సంరక్షించినటువంటి దేవుడు. ఈరోజు నీకు కలిగిన శ్రమ, నీకు వచ్చిన బాధ, నీకున్న నిరుత్సాహాన్ని దేవుడు తీయగలిగిన దేవుడు. కాబట్టి మనం దేవుని దగ్గరికి వద్దాం, దేవుని వాక్యం దగ్గరికి వద్దాం, వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉందాం, వాక్యం పట్ల ఒక మంచి వైఖరి కలిగి ఉందాం. అప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ప్రతి ప్రయోజనాన్ని నీవు నేను పొందుకుంటాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.